మహా ఉన్నతుడైన దేవా, పరాక్రమశాలి అయిన మా పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీ ఘనమైన పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, కనికరమును చూపెట్టండి. తండ్రి, మా రాష్ట్రములోను మా దేశంలోను దైవ సేవకుల విషయమై ప్రార్థిస్తున్నాను. మా పట్టణంలో కూడా ప్రభా, ఎంతోమంది దేవుని పరిచర్య చేస్తున్నారు. వారందరినీ మీరు దీవించండి తండ్రి. వారిపైన మీ కృప ఉంచండి. వారు మా ప్రియ తండ్రి, మీ చిత్త ప్రకారముగా మీ ఘనమైన పరిచర్య చేయుటకు ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి. ప్రతి వారికి మీ కాపుదల దయచేయండి. మీ చిత్తాన్ని ఎరిగి జీవించున్నట్లు ప్రతి దైవ సేవకురాలను మీరు బలపరచండి. వారి కుటుంబంలో వారికి మీరిచ్చిన పిల్లల్ని, వారు చేస్తున్న పరిచర్యలో మీరిచ్చిన విశ్వాసులను ఆశీర్వదించండి. దేవా, ప్రతి దైవ సేవకుడు కూడా మీ చిత్తము ఎరిగి పరిచర్య చేయుటకు కృప దయచేయి. ఈ చివరి దినాలలో సంఘమును పరిశుద్ధురాలైన కన్యకనుగా చేసి ఒక్కడే పురుషుడైన మీకు ప్రధానము చేయనట్లు ఒక్కొక్కరిని మీరు బలపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము నుండి డిసెంబర్ మాసము 14వ తారీఖు 2024. ప్రియులారా, 11వ అధ్యాయము 10వ వచనములో ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీయులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరే. దావీదు దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులందరూ కూడా హెబ్రోనులో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అని చెప్పారు. దావీదు అను మాటకు ప్రేమించబడినవాడు అని అర్థం. ప్రేమించబడినవాడు, తండ్రితో ప్రేమించబడిన వారు ఎవరంటే యేసు ప్రభుల వారు. ప్రియులారా, ఇప్పుడు దావీదు అనగా ప్రేమించబడినవాడు అంటే ఆత్మీయంగా యేసు ప్రభుల వారు. ఇశ్రాయేలీయులందరూ దావీదు హెబ్రోనులో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చి, మేము నీ ఎముకనంటిన వారం, మీ రక్త సంబంధులమని చెప్పారు. అదే రీతిగా ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడున్నారంటే హెబ్రోనులో, అంటే సహవాసంలో. ఈ రోజున ప్రతి సంఘము ఒక సహవాసము కదా. అక్కడ యేసు ప్రభుల వారు ఉండాలి. ఆ సహవాసంలోకి వెళ్ళే ప్రతి వారు కూడా యేసు ప్రభుల వారి ఎముక నంటిన వారు, యేసు ప్రభుల వారి రక్త సంబంధంగా మనం మారాలి. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా సహవాసానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభుతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ దావీదుతో కూడా పరాక్రమశాలులుండిరి అని ఉంది. యేసు ప్రభుల వారితో కూడా పరాక్రమశాలులు ఉండాలి. పనికిరాని వారు ఉండకూడదు, వీరికి వారు ఉండకూడదు, పరాక్రమశాలులు ఉండాలి. బైబిలు ఈ రీతిగా ఆ పరాక్రమశాలులలో ఒక పట్టీలో 30 మంది, వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ప్రియులారా, హక్మోని కుమారుడైన యాషాబాము 300 మందిని ఇతడు చంపాడు. ప్రియులారా, గమనించాలి. ఈ రోజున పరాక్రమశాలి అయిన దావీదు అనగా యేసు ప్రభుతో వారితో ఉండవలసిన పరాక్రమశాలులు ఈ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యాషాబాము ముఖ్యుడు.
ఇతడు 300 మందిని చంపాడని. ఈ రోజున యేసు ప్రభుతో ఉన్నటువంటి మనము పరాక్రమశాలులై అనేక మంది సాతానుని చేత పీడింపబడుతూ అపవిత్రాత్మల చేత, దురాత్మల చేత, ఓ చెడు కార్యముల చేత పీడింపబడుతున్నటువంటి బిడ్డలను, వారిని పీడించే ప్రతి విధమైన దురాత్మని, దుష్ట శక్తులని, అంధకార శక్తుల్ని, చీకటి శక్తులను చంపి వారిని విడిపించాలి. ఆ రీతిగా సాతాను చేత బంధితులైన అనేక మందిని మనం విడిపించి మనము నడిపించాలి. ఆ రీతిగా మనము వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పరాక్రమశాలులై ఉండాలి. యాషాబాములాగా ఇతడు యుద్ధమందు 300 మందిని చంపాడు. ఇతని తరువాత అహోహియాయు దగు దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు పరాక్రమశాలులని పేరు పడిన ముగ్గురిలో ఒకడు. ఫిలిస్తీయులు దాని నిండా ఎవలు గల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేటికై కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా చుట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేశాను. ప్రియులారా, ఇతడు ఎలియాజరు ముగ్గురు పరాక్రమశాల్లో ఇతడు కూడా ఒక్కడు. ఫిలిస్తీయులు ఎవలగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేటికై కూడిరాగా ఫిలిస్తీయులను చూచి జనులు పారిపోయారు. ఇతడు దావీదుతో కూడా ఉన్న పరాక్రమశాలి. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేశాడు. ప్రియులారా, గమనించాలి, ఇతడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎలియాజరు ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు ఎవలగల చేనిలో నిలిచి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. ఆ చేనుని ఆయన కాపాడి జనులకు గొప్ప రక్షణ కలగజేశాడు. ఎలియాజరు ఎవల చేను అని, గోధుమ చేను, ఎవల చేను అని 2 పంటలు. గోధుమ క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం, ఎవలు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు ఎవల చేను మీద ఈ ఫిలిస్తీయులు వచ్చినప్పుడు చేనులో నిలిచి ఎలియాజరు వారితో యుద్ధం చేశాడు. జనులు పారిపోయారు. ఈ రోజున పరిశుద్ధాత్మ పంట సంఘంలో ఉంది. యేసు ప్రభుల వారి పంట ముగిసిపోయాదంటే ప్రభుల వారు సంఘం కొరకు వచ్చారు, సంఘం కొరకు ప్రాణం పెట్టారు, ఆరోహణుడై వెళ్ళిపోయారు. ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. ప్రస్తుతం సంఘము యవల పంట కాలంలో ఉంది, పరిశుద్ధాత్మ కాలంలో ఉంది. సాతానుడు ఈ పరిశుద్ధాత్మ పంటని పాడు చేయటానికి ఫిలిస్తీయుల వలె వచ్చినప్పుడు ఎలియాజర్ లాగా మనం యుద్ధము చేసి యవల పంటను కాపాడాలి, పరిశుద్ధాత్మ పంటని కాపాడాలి. ఆ రీతిగా కాపాడి దావీదుతో ఉన్న ఎలియాజర్ లాగా యేసు ప్రభుల వారితో ఉన్నటువంటి ఎలియాజర్ లాగా మనముండి పని చేయాలి. ఆ రీతిగా మనము పని చేయకపోతే నిజంగానే యవల పంటని కాపాడలేము. ప్రియులారా, అప్పుడు ప్రజలకు ఆయన గొప్ప రక్షణ కలుగజేశాడు. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండి దావీదు నద్దకు చేరిరి. ఫిలిస్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ది బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిస్తీయుల దండులోనికి జ్వరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నద్ద
తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఆ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. ప్రియులారా, యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఏట వారి మీద ఆడించిన వాడై ఆ ముగ్గురిలో పేరు పొందిన వాడు అయ్యాడు. ఆ ముగ్గురిలోనూ కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయను. గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికినే అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయలు సంబంధుడగు పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరియేలు కుమారుల ఇద్దరిని చంపాడు. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తిని ఒకని అతడు చావుగొట్టెను. ఆ ఐగుప్తిని చేతిలో నేతగాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా అతడు ఆ దుడ్డు కర్ర చేత పట్టుకొని వారి మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తిని చేతిలో నుండి ఊడలాగి దానితో వని చంపాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందినవాడాయను. 30 మందిలో ఇతడు వాసికెక్కను గాని ఆ ముగ్గురిలో ఎవరికి సాటి వాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచాను. 25వ వచనము పూర్తి అయిపోయాది. ఆమేన్.